హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. షో మొత్తానికైతే ఎన్నో బాధలు పడి హరారు వీరమల్లు ఎట్టకేలకైతే సినిమా థియేటర్లకు వచ్చేస్తుంది భయ్యా ఈ 24న. సో మొత్తానికైతే మన తెలుగు రాష్ట్రాల్లో అస్సలు ఇంకా 4AM షోస్, మన తెలంగాణ రాష్ట్రాల్లో 4AM షోస్ అయితే ఇంకా కలలాగే ఉన్నాయి. బట్ 5 కానీ 6 కానీ మొదలు కావచ్చు అక్కడ షోలు అయితే. అండ్ ఇక మా ఆంధ్రలో అయితే ఖచ్చితంగా 5కి అయితే ఫిక్స్ అయిపోయాయి షోలు అయితే. కొన్ని చోట్ల అయితే 4:30 కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 1AM షోలు అయితే ఇంకా ఖలేబాయి, ఇంకా మర్చిపోండి అంతా. సో 1AM షోలు అయితే ఏ సినిమాలు కూడా ఇంకా ఊహించలేం, ఇంకా రాలేవు కూడా. ఇక మన ఆంధ్రలోనైనా కనీసం లాక్కోవచ్చు కానీ 1AM షోలు. ఇక తెలంగాణ అయితే ఇంకా మర్చిపోవాల్సిందే అంతే. వల్ల ఇక ఈ సుదంత పక్కన పెట్టి ఇంకా మళ్ళీ ఇంకా ట్రాక్లోకి వచ్చేస్తే అరవై వీరమల్లు బిజినెస్ మాత్రం వేరే లెవెల్లో చేసింది భయ్య. బిగ్గెస్ట్ రికార్డ్ అంటే నెంబర్ 1 రికార్డ్లో ఉంది పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో. బిగ్గెస్ట్ ప్రీలీజ్ బిజినెస్ అనమాట ఇదైతే. సో ఎంత చేసిందిరా ఏరియా వైజు అన్ని వైజు అంటే టోటల్ బిజినెస్ అయితే భయ్యా మొత్తం కలిపి 126 కోట్లు చేసింది భయ్యా. ఎస్, ఇదైతే బిగ్గెస్ట్ ప్రీలీజ్ బిజినెస్ అనమాట పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో. అంతకుముందు అయితే అజ్ఞాతవాసి ఎప్పుడో 2018లో వచ్చింది ఆ సినిమా. అప్పుడైతే ఫుల్ హైప్ లో వచ్చింది కాబట్టి 123 కోట్ల బిజినెస్ చేసింది. దానికి ఎక్కువగా 3 కోట్ల బిజినెస్ చేసి 126 కోట్లకి ఫిక్స్ అయింది. సో చెప్పాలంటే ఇది చాలా తక్కువే, ఎందుకంటే ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో. సో కొంచెం పోల్చుకుంటే తక్కువ, ఎందుకంటే హైప్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంతే బెస్ట్ చెప్పుకోవాలంటే. ఇంత తక్కువ పెట్టుకుంటేనే కొట్టే అవకాశం ఉంది హిట్ టాక్ వస్తే. లేకపోతే కనీసం యావరేజ్ టాక్ వచ్చినా కుదరదు భయ్యా. ఈ 126 కోట్లు కూడా కష్టం. బట్ ఖచ్చితంగా హిట్ టాక్ రావాల్సిందే బ్రేక్ ఈవెన్ కావాలంటే. అండ్ ఇక మొత్తానికి నైజంలో చూసుకుంటే 37 కోట్లకు కొన్నారు. సో 39 కోట్లు బెంచ్ మార్క్, అదే బ్రేక్ ఈవెన్. సో మొత్తానికి ఇంకా సీరియల్ చూసుకుంటే 16.50 అంటే 16.5 కోట్లు పెట్టుకున్నారు భయ్యా. సో ఒక్కడైతే 17 కోట్లు రావాల్సిందే. బట్ 17 కోట్లు అంటే సీరియట్లు కొంచెం కష్టమే భయ్యా. మాస్ అపీల్ చాలా ఉండాలి. సో చూద్దాం వస్తుందా రాదా అనేది. బట్ ఫస్ట్ డే ఎంత లేదన్నా ఒక 6 కోట్లన్నా పీకలాడాలి భయ్యా, లేకపోతే కష్టం. వల్ల లాంగ్ రన్ చాలా కష్టం సినిమాకి అయితే, ఎందుకంటే ఇది పీరియాడిక్ సినిమా కాబట్టి అంత చూడాలనిపిస్తుంది సీరియట్లో. సో చూద్దాం. ఇంకా నైజంలో చూసుకుంటే ఖచ్చితంగా స్టార్టింగే ఒక 17 కోట్ల నుంచి 18 కోట్లు కొట్టాలి. సో ఎంత కొడుతుంది అనుకుంటున్నారు నైజం అంటే సీరియడ్ ఫస్ట్ డే తప్పుడు మన కంట్రోల్ తెలియజేయండి. ఇంకా ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్ అన్ని దాంట్లో ఒక 9-10 కోట్లు అలా జమ చేశారు భయ్యా బ్రేక్ ఈవెన్ అయితే. అండ్ ఇక మొత్తం ఇంకా మన తెలుగు అండ్ ఆంధ్రాలో చూసుకుంటే మన ఆంధ్ర తెలంగాణలో మొత్తం కలిపి 103.50 కోట్లు అంటే 103.5 కోట్లు పెట్టి కొన్నారు. సో మన ఆంధ్ర తెలంగాణ. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం ఇంకా ఓవర్సీస్ అయితే 10 కోట్లు పెట్టుకున్నారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 23 కోట్లు భయ్యా అంతే. సో మొత్తం కలిపి అంతా 126 కోట్ల బ్రేక్ ఈవెన్తో దిగింది. సో చూద్దాం ఏ రేంజ్ సెషన్ క్రియేట్ చేయబోతుందో ఓపెనింగ్స్ అండ్ ఎండింగ్స్, అదే లాంగ్ రన్. సో మీరేమనుకుంటున్నారు, ఏ స్టేజ్లో దాగుతుంది అనుకుంటున్నారు ఈ సినిమా? తప్పకుండా కంట్రోల్ తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఫస్ట్ డే అండ్ లాంగ్ రన్? తప్పకుండా కంట్రోల్ తెలియజేసి రాసేసి కామెంట్ చెక్ చేయండి. అండ్ చెక్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలనడం వల్ల గంట కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ షో యాప్స్.